ఇప్పుడు ఒక న్యూక్లియర్ యుద్ధం జరిగితే ఎవరి దగ్గర ఎంత న్యూక్లియర్ శక్తి ఉంది, ఎవరు స్ట్రాంగ్? లాస్ట్ నుండి ఫస్ట్ వరకు చూద్దాం. ముందుగా నార్త్ కొరియా. చిన్న దేశమైన చాలా ప్రమాదకరం. వీరి దగ్గర సుమారు 30 నుండి 50 వరకు న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. తర్వాత ఇజ్రాయెల్. అధికారికంగా చెప్పరు కానీ అంచనా ప్రకారం 80 నుండి 100 మధ్య న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. తర్వాత మన ఇండియా. సుమారు 180కి పైగా న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. నో ఫస్ట్ యూజ్ పాలసీతో బలమైన రక్షణ విధానం పాటిస్తుంది. దాని తర్వాత పాకిస్తాన్. సుమారు 170 వరకు న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. ఇండియాతో నేరుగా పోటీ ఉండటం వల్ల ఈ ప్రాంతంలో టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత యునైటెడ్ కింగ్డమ్. సుమారు 200కి పైగా ఆయుధాలు. వీటిలో ఎక్కువ భాగం సబ్మరైన్స్ లో ఉంటాయి. ఫ్రాన్స్. దాదాపు 290 న్యూక్లియర్ ఆయుధాలు. గాలి మరియు సముద్రం రెండింట్లోనూ బలంగా ఉంటుంది. ఇప్పుడు చైనా. 400కి పైగా న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. ఇంకా వేగంగా పెంచుకుంటోంది. భవిష్యత్తులో పెద్ద పోటీదారిగా మారే అవకాశం ఉంది. తర్వాత యునైటెడ్ స్టేట్స్. వీరి దగ్గర 5000కి పైగా న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. టెక్నాలజీలో టాప్ లెవెల్. చివరిగా నంబర్ 1 రష్యా. 6000కి పైగా న్యూక్లియర్ ఆయుధాలతో ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్. అయితే ఇలాంటి షాకింగ్ జియోపాలిటిక్స్ ఫ్యాక్ట్ కోసం ఫాలో అవ్వండి.